మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వివిధ రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అసలు జాతకముడు జీవితంలో స్థిరపడాలన్నా అభివృద్ధి చెందాలన్నా శనిగ్రహ అనుగ్రహం ఏ విధంగా జాతకంలో బలంగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శని కర్మకారకుడు, అందుకనే భచక్రంలో 10, 11 భావాలకి తాను కారకత్వం వహిస్తూ 7వ భావంలో ఉచ్చ పొందుతూ మొదటి భావంలో నీచ పొందడం జరుగుతుంటుంది. ఒక జాతకుడు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, లేదా శ్రామికుడిగా జీవించాలా, లేదా రాజుగా రాజ్యాన్ని ఏలాలా అన్న విషయం కేవలం శని యొక్క బలాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. సాధారణ జీవితంలో శనిగ్రహం ప్రభావం ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రారంభ జీవితంలో అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు పెరుగుతూ జీవితాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకొని అంచెలంచెలుగా జీవితంలో స్టెప్ బై స్టెప్ ఎదగడం జరుగుతూ ఉంటుంది. అదే జాతకంలో శని భగవానుడు బలహీనంగా ఉంటే జాతకుడు ప్రారంభ జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవించి ఏ విధంగా శరీరం కష్టపెట్టకుండా క్రమశిక్షణ లేకుండా పెరుగుతూ పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి తరిగిపోయిన తర్వాత చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. శనిగ్రహం రాశి చక్రంలో బలహీనంగా ఉన్నవాడు. జాతకుడు వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, గౌరవం పొందాలన్నా, ఒక గౌరవప్రదమైన జీవితం గడపాలన్నా కూడా శని తప్పనిసరిగా జాతకంలో బలవంతుడై ఉండాలి. ఒకవేళ జాతకుడు పుట్టినప్పుడు శనిగ్రహం బలహీనంగా ఉంటే జాతకుడు తన క్రమశిక్షణ ద్వారా, అలాగే నియమంగా జీవిస్తూ మన సంఘం యొక్క కట్టుబాట్లు క్రమశిక్షణను పాటిస్తూ పెద్దలను గౌరవిస్తూ ఒక క్రమశిక్షణమైన జీవితాన్ని గడిపినప్పుడు ఆటోమేటిక్గా శని యాక్టివేట్ అయి తన యొక్క మంచి ఫలితాన్ని నెమ్మదిగా, అంటే జాతకుడు కష్టపడే కొద్దీ శని యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. శని యొక్క మంచి ఫలితాన్ని జాతకుడు పొందుతూ ఉంటాడు. అదే జాతకంలో శని బలహీనంగా ఉన్నప్పుడు జాతకుడు ఏ విషయం మీద శ్రద్ధ పెట్టకుండా, క్రమశిక్షణ లేకుండా, పెద్దలను ఎదిరిస్తూ సరైనటువంటి విద్య అభ్యసించకుండా చెడ్డ తిరుగులు తిరిగినప్పుడు శని భగవానుడు ఇంకా బలహీనుడై జాతకుడిని అధోగతి పాలు చేయడం కూడా జరుగుతుంటుంది. సహజంగా శని ఆయుష్కారకుడు కూడా అవడం వల్ల ఆయుష్ నిర్ణయించడంలో కూడా శని ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. అంటే శని సంపూర్ణ బలవంతుడైతే జాతకుడు పూర్ణాయుష్ కలిగి ఉంటాడు. బలహీనుడైనప్పుడు ఆయుష్ మధ్యం ఆయుష్ లేదంటే చిన్న కొద్దిపాటి ఆయుష్ కలిగి ఉంటాడు. అయితే జాతకుడు ఎప్పుడైనా సరే తన క్రమశిక్షణ ద్వారా, తన చర్యల ద్వారా శని యొక్క ఫలితాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అయితే ఆయుష్ పెంచుకోవచ్చు, అలాగే తన దుర్మార్గపు చేష్టల ద్వారా, చెడ్డ పనుల ద్వారా ఆయుష్ను తగ్గించుకోవచ్చు. అయితే శని భగవానుడు మరి ప్రస్తుతం రాశి చక్రంలో ప్రతి రాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తూ 30 సంవత్సరాల్లో 12 సార్లు ఒక రాశి చక్రాన్ని తిరగడం జరుగుతుంది. అయితే గోచారరీత్యా శని చంద్రలగ్నత్తు, అంటే చంద్రుడు ఉన్న రాశి నుంచి 3వ భావం, 6వ భావం, 11వ భావంలో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇచ్చి జాతకుడిని అభివృద్ధికరంగా గతంలో జరిగిన నష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటాడు. మిగతా 9 స్థానాల్లో కూడా శని భగవానుడు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఏలినాటి శని ఎక్కువగా అందరూ కూడా భయపడేది. అది ఎలా ప్రారంభమవుతుందంటే శని ఉన్నటువంటి రాశి నుంచి ఒక ఉదాహరణకి ప్రస్తుతం మీనరాశి వారికి ఉన్నారు కదా, మీనరాశి వారికి 12వ భావం కుంభరాశిలోకి శని రాగానే ఏలినాడు శని ప్రారంభమైంది. కుంభరాశిలో ఉండగా 2.5 సంవత్సరాలు, మీనరాశిలో ఉండగా 2.5 సంవత్సరాలు,
మేషరాశిలో ఉండగా 2.5 సంవత్సరాలు కలిసి 7.5 సంవత్సరాలు శని తన చెడ్డ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే చంద్రలగ్నాత్తు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అంటే ప్రస్తుతం కర్కాటక రాశి వారికి అష్టమ భావంలో ఉంటూ అష్టమ శని, ఇది అవమానాల్ని, రాజ్య భ్రష్టులు చేయడం, పదవి పోగొట్టుకోవడం చేస్తుంటుంది. అలాగే 4వ భావంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని జరుగుతుంటుంది. సో ఈ అర్ధాష్టమ శని ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి జరుగుతుంది. అర్ధాష్టమ శనిలో మనసుకి కష్టం కలిగించే సంఘటనలు వింటారు. ఏ పని చేసినా కలిసి రాదు, మాతృస్థానం దెబ్బతింటుంది, సొంత ప్రాంతంలో అభివృద్ధి చెందలేకపోతుంటారు. ఈ విధంగా ఒక్కొక్క స్థానంలో, అంటే పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు సంతానం విషయంలో ఇబ్బందులు కలగజేస్తాడు. దశమ స్థానంలో వచ్చినప్పుడు వృత్తిలో బలహీనపరిచి మంచి స్థాయి నుంచి దిగువ స్థాయికి వచ్చే విధంగా చేస్తుంటాడు. సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఏదో విధంగా వైవాహిక జీవితంలో సమస్యలు కలగజేయడం, వృత్తిలో అనుకోని మార్పులు, భార్యకు కానీ లేదంటే భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగించడం, ఇటువంటి ఇబ్బందులు కలగజేయడం జరుగుతుంది. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా తన ఫలితాన్ని తన పద్ధతి ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తాం జరుగుద్ది. కానీ శని భగవానుడుగా మాత్రం కేవలం వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి, అతను నడవడిక బట్టి, అతను అలవాట్లు బట్టి, చేసే పనులు బట్టి మంచి చెడు ఫలితాలు శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. శని ఎంత దుస్థానంలో ఉన్నా, ఎంత చెడ్డ స్థితిలో ఉన్నా జాతకుడు క్రమశిక్షణతో ఉంటూ ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ గౌరవించినప్పుడు 100% శని ఎంతటి కష్టాన్నైనా తీసిపారేసి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం గోచారరీత్యా శని భగవానుడు కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే కుంభరాశిలో సంచరించడం వల్ల కుంభరాశి వారికి జన్మశని నడుస్తూ ఉంది. అందుకని వీళ్ళకి వాళ్ళు క్రమశిక్షణగా హ్యాపీగా ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఏమాత్రం వ్యసనాలకు లోనైనా, చెడ్డ పనులు చేసినా చాలా పతనం జరగడం జరుగుతుంటుంది. అలాగే మకర రాశి వారికి కూడా మరి శని సెకండ్ ఫేజ్లో జరుగుతున్నాడు. అంటే 2వ స్థానం, అంటే కుటుంబ స్థానంలో జరగడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు, ధన నష్టం, అలాగే వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది మకర రాశి వారికి. అలాగే ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే ఇంచుమించుగా 7.5 సంవత్సరాల్లో 1 సంవత్సరం మాత్రం అయింది. ఈ సమయంలో ఈ మీనరాశి వారికి వాళ్ళు దాచుకున్న ధనం అంతా ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. ఒకదానికి ధనం అప్పు చేసి ఇంకో రంగంలో తెస్తే వేరే విధంగా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. అనుకోని సమస్యలు వస్తుంటాయి. వ్యాపార పరంగా ఆదాయం తగ్గుతుంటుంది, ఖర్చులు పెరుగుతుంటాయి, అదనపు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా రాను జాతకుడి యొక్క ఫైనాన్స్ పొజిషన్ తగ్గుతూ ఉంటుంది. సో మరి మేషరాశి వారికి మాత్రం అద్భుతంగా 11వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి లాభం వస్తుంది. రాజకీయ స్థిరాస్తి రంగాల్లో లాభాన్ని కలుగుతూ ఉంటుంది. అదే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల పదవి పోగొట్టుకోవడం, అనుకోని అవమానాలు జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మరి ధనుసు రాశి వారికి మాత్రం అద్భుతంగా 3వ భావంలో సంచరిస్తూ వారి యొక్క అభివృద్ధికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అనుకూలంగా ఉండడం జరిగింది. అలాగే కన్యా రాశి వారికి 6వ స్థానంలో ఉద్యోగ ప్రయత్నాలు, రుణాల నుంచి విముక్తి, అలాగే వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం, అలాగే శత్రువులపై విజయం లభించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి శని సంచారం మేషరాశి వారికి, ధనుసు రాశి వారికి, కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది. మిగిలిన రాశుల వారికి ఏదో విధంగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి జాతకరీత్యా శని యొక్క ఇబ్బందులు పడుతున్నవారు ప్రతిరోజు శివుణ్ణి పూజించుకోవడం వల్ల, క్రమశిక్షణతో నడుచుకోవడం వల్ల, పెద్దల్ని గౌరవించడం వల్ల శని ఎంత దుస్థానంలో ఉన్నా కూడా తప్పక జాతకుడికి మంచి ఫలితం ఇచ్చి మంచి సక్సెస్ వైపు నడిపించే అవకాశం ఉంటుంది. స్వస్తి.